హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరైజ్ అకాడమీ. సెషన్లో మనం మాక్ టెస్ట్ 48 క్వశ్చన్ నెంబర్ 21 to 40 డిస్కస్ చేద్దామండి. పార్ట్ 2లో మీకు పార్ట్ 1లో 1 to 20 వరకు కవర్ అయినాయి. ఈ సెషన్ మనం 21 to 40 డిస్కస్ చేస్తున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 21, ఏ పర్సన్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ 2/5 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిజ్ మదర్. ఆఫ్టర్ 8 years he will be 1/2 of the age of his mother. How old is the mother at present? ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు అతని తల్లి వయసులో 2/5వ వంతు. ఇది పర్సన్, ఇది మదర్ అనుకున్నారు అనుకోండి. మదర్ ఏజ్ కనుక 5x అనుకుంటే పర్సన్ది 2x అవ్వాలా. 2/5 అంటే మదర్ది డినామినేటర్లో ఉంటుంది, పర్సన్ది న్యూమరేటర్లో ఉంటుంది, అంతే కదండి. పర్సన్ ఏజ్ 2/5 ఆఫ్ మదర్స్ అన్నారు కదా. సో మీకు p/m చేసుకుంటే ఏమొస్తుంది? 2/5 వస్తుందా? మదర్ 5x అయితే పర్సన్ 2x అవ్వాలి. 8 సంవత్సరాల తర్వాత అంటే ఈమెకి పర్సన్కి 2x + 8 అవుతుంది, మదర్కి 5x + 8 అవుతుంది. అతని వయసు తల్లి వయసులో సగం, ఇందులో సగం అంట. ఓకే, అయితే అతని తల్లి వయసు ఎంత? ప్రస్తుతం అతని తల్లి వయసు ఎంత? ఓకే, ఇక్కడ చూడండి, ప్రస్తుతం తల్లి వయసు మీకు 5 మల్టిపుల్ ఉండాలి కదండి. మీకు ప్రజెంట్ ఆఫ్ ఏజ్ ఆఫ్ మదర్ ఇస్ మీకు 5 మల్టిపుల్ వచ్చింది కదా. 5 మల్టిపుల్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ బి ఒకటే ఉంది కదా. సో మీరు బీని మార్క్ చేయొచ్చు. మీరు సాల్వ్ చేసినా కూడా 4x + 16 = 5x + 8. సో x = 8 వచ్చింది. సో 5 × 8 అంటే ఎంత? 5 × 8 కాబట్టి 40 వచ్చింది ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 22, A can complete a work in 9 days more than B, while A does the same work in 25 days more than C. Okay. A + B can complete the whole work in same time in which C alone does the whole work. In how many days A alone could complete the same work? ఒక పని పూర్తి చేయడానికి ఏకి B కంటే 9 రోజులు, C కంటే 25 రోజులు అధికంగా పడుతుంది. ఓకే, A, B, C. ఇది ఎట్లా రాసుకోవాలంటే మీరు చూడండి, ఒక పనిని పూర్తి చేయడానికి ఏకి B కంటే 9 రోజులు, ఏకి C కంటే 25 రోజులు ఎక్కువ ఉందా? మీరు ఏ తోటే కంపేర్ చేస్తున్నారు కదా. ఫస్ట్ మీరు C తీసుకున్నారనుకోండి, Cకి కనుక x డేస్ పడితే ఏకి C కన్నా ఎన్ని రోజులు అండి? 25 రోజులు కదా. x + 25. ఓకే, ఏకి B కంటే ఎన్ని రోజులు ఎక్కువ పడుతుందండి? 9 days అంటే ఇక్కడ x + 16 అవ్వాలి. చూడండి, దీనికన్నా ఇది 25 ఎక్కువ ఉంది, దీనికన్నా ఇది 9 ఎక్కువ ఉందా? 9 ఎక్కువ ఉంది. ఇంకేమన్నారు? C ఒక్కడే మొత్తం పని చేయడానికి పట్టే సమయం A + B అదే పని చేయడానికి పట్టే సమయానికి సమానం. అంటే C మొత్తం టోటల్ డేస్లో ఎన్ని రోజుల్లో పని చేస్తాడో అది A + B ఇద్దరు కలిపి కూడా అన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే మీరు C = A + B అనుకోవచ్చా? A + B. దీని నుండి మీకు ఒకటి అర్థమవుతుందా అండి? x = √16 × 25. x = 20 అని మీకు అర్థమైందా? x = 20 అని, రైట్. x = √25 × 16, 4 × 20. ఓకే, మీకు ఒక ఫార్ములా ఉంటుందండి. A + B ఇద్దరు కలిపి ఒక వర్క్ని x డేస్లో చేస్తే, AB ఇద్దరు కలిపి ఒక పనిని x డేస్లో చేస్తున్నారంటే ఒక్కోటి చేస్తే x కన్నా ఎక్కువ రోజులు పడుతుంది కదా. x + A డేస్ పడుతుంది అనుకోండి Aకి, Bకి x + B డేస్ పడుతుంది అని అనుకుంటే x వాల్యూ మీకు √AB అవుతుంది. ఇది మీకు కాన్సెప్ట్ అండి, క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇద్దరు కలిపి ఒక పనిని x డేస్లో కంప్లీట్ చేస్తే, ఇద్దరు కలిపి x డేస్లో చేస్తున్నారంటే ఒక్కళ్ళు చేస్తే అంతకన్నా ఎక్కువ టైం పడుతుంది కదా. ఇద్దరు కలిపి x డేస్లో చేస్తే ఏ ఒక్కడే చేస్తే x + Aలో చేస్తున్నారు అనుకుంటే Bకి x + B డేస్ టైం పడితే x వాల్యూ అనేది √AB అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఉందండి. C ఎఫిషియన్సీ C ఎంత టైంలో చేస్తాడో A + B అంతే టైంలో చేస్తున్నారు కాబట్టి ఇది x అయితే ఇది x + 16, ఇది x + 25. అప్పుడు x = √25 × 16 అంటే x = 20 వస్తుంది. ఇప్పుడు మీకు ఏ ఒక్కడే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే ఏకి ఎంత అండి? x + 25 అంటే 20 + 25 ఎంత? 45 days. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23, ఏ మర్చెంట్ బైస్ 2 articles for ₹880. He sells one of them at a profit of 30% and other at a loss of 25% and makes no profit or no loss in the end. What is the selling price of the article that sold at a profit? ఒక వ్యాపారి 2 వస్తువులను 880 కొన్నాడంట అండి. అంటే ఒకదాని కాస్ట్ ప్రైస్ x ఉందనుకోండి, ఇంకో దాని కాస్ట్ ప్రైస్ y అనుకుంటే రెండింటికి ఎంత కొన్నాడండి? 880 పెట్టి.
ఒకదాని కాస్ట్ ప్రైస్ ఏమో ఎక్స్, ఇంకో దాని కాస్ట్ ప్రైస్ ఏమో వై, రెండింటి కలిపి ఎంత 880కి ఉన్నాడు. అందులో ఒక దానిని 30% లాభానికి అమ్మినాడు. అంటే ఫస్ట్ దాన్ని కనుక 30% ప్రాఫిట్కి అమ్మితే 130% ఆఫ్ ఎక్స్కి అమ్మినట్ట అండి. 30% లాభానికి అమ్మినట్టే 130% ఆఫ్ ఎక్స్కి అమ్మినట్టు. సెకండ్ దానికి ఎంతకు అమ్మినట్టు 25% నష్టానికి అమ్మినట్టు. అంటే 75% ఆఫ్ వైకి అమ్మిండా. ఓకే, 75% ఆఫ్ వైకి అమ్మినట్టు. ఈ క్రమంలో అతనికి లాభం కానీ నష్టం కానీ రాలేదు. మీరు జనరల్గా ఆలోచిస్తే మీరు ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు 2 ప్రోడక్ట్లు అమ్మినారనుకోండి, ఒకదాన్నేమో మీరు లాభంతో అమ్మినారు, ఇంకో దాన్నేమో నష్టంతో అమ్మినారు. ఓవరాల్గా మీకు లాభం నష్టం రాలేదంటే మీనింగ్ ఏంటండి? ఒకదానిపైన వచ్చిన లాభం కనుక ఇంకో దానిలో మీరు నష్టపోయినారనుకోండి, ఒక దానిపైన వచ్చిన లాభం ఇంకో దానిపైన నష్టానికి కనుక సమానమైందనుకోండి, మీకు ఇప్పుడు బిజినెస్లో లాభం కానీ నష్టం కానీ రాదు. సో దీనిపైన వచ్చిన లాభం ఎంత అండి? దీనిపైన వచ్చిన 30%, ఎక్స్లో 30% అనేది వైలో 25%కి కనుక సమానమైంది అనుకోండి, 25%, అప్పుడు మీకు లాభం కానీ నష్టం కానీ రాదండి. ఇప్పుడు మీకు ఎక్స్ బై వై ఏమవుతుందండి? పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతే 5/6 అవుతుందా? అంటే ఎక్స్ కనుక కాస్ట్ ప్రైస్ 5 రూపాయలు అయిందనుకోండి, వై కాస్ట్ ప్రైస్ 6 రూపాయలు. అంటే ఇది 5 పార్ట్స్ అయితే ఇది 6 పార్ట్స్ అవ్వాలి. టోటల్ ఎంత? 11 పార్ట్స్. టోటల్ 11 పార్ట్స్ అయితే 11 పార్ట్స్ వాల్యూ 880 అయితే క్వశ్చన్ ఏం అనుకోమన్నారు? లాభమునకు అమ్మిన వస్తువు యొక్క అమ్మిన వెల ఎంత? అమ్మిన వెల కావాలంటే మీకు ఫస్ట్ కొన్న వెల కావాలి కదా. లాభానికి మీరు దేన్ని అమ్మినారు? దీన్ని అమ్మినారు. అంటే ఎక్స్ని అమ్మినారు కాబట్టి 5 పార్ట్స్ వాల్యూ ఎంత? ఓకే, 11 8 టైమ్స్ 80 × 5 అంటే 400. అంటే మీరు 400 ప్రైజ్ ఉన్న ఒక దాన్ని మీరు 30% ప్రాఫిట్కి అమ్మినారు. 30% వాల్యూ ఎంత చెప్పండి? దీంట్లో 120 కదా. 400లో 10% అంటే 40, 30% అంటే 120. టోటల్గా ఎంత అండి? అంటే లాభానికి అమ్మిన దాన్ని మీరు 520 రూపాయలకి అమ్మినారు అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 24. Uma got 35% of the total marks in an examination and failed by 30 marks. Mahesh, who took the same examination, got 60% of the total marks and got 20 marks more than the pass mark. What was the passing marks in the examination? ఉమా ఒక పరీక్షలో మొత్తం 35 మార్కులు పొంది 30 మార్కులతో ఫెయిల్ అయ్యింది. అంటే మీరు పాస్ మార్క్స్ కనుక ఇక్కడ ఉన్నాయనుకోండి, పాస్ మార్క్ కనుక ఇక్కడ అనుకుంటే ఆమెకు ఎంత వచ్చినాయండి? 35% వచ్చింది. ఇంకొక 30 మార్కులు వస్తే, అంటే 35% వచ్చింది, ఒక 30 మార్కులు వస్తే ఆమె పాస్ అయ్యేది, అంతేనా? ఆమె స్కోర్ ఇక్కడ ఉంది, ఇంకా ఒక 30 వస్తే పాస్ అయ్యేది కదా. ఓకే, మహేష్ who took the same exam got 60% of the marks and got 20 marks more than the pass mark. మహేష్కి ఎంత వచ్చిందండి? 60% మార్క్స్ వచ్చినాయి. మహేష్కి 60% మార్క్స్ వచ్చినాయి. కానీ పాస్ మార్క్స్ కంటే ఎంత ఎక్కువ ఉందంటే అతనికి 20 మార్క్స్ మోర్ ఉంది. అంటే పాస్ మార్క్స్ కన్నా 20 మార్క్స్ మోర్ ఉంది. ఓకే, ఈ గ్యాప్ ఎంత ఉందండి? 30కి 65కి 25% వాల్యూవే మీకు. 30 + 20 అంటే ఎంత? 50. 25% వాల్యూవే. ఈ గ్యాప్ ఎంత ఉంది ఇక్కడ మీకు? 50 ఉంది. వాట్ వాజ్ ద పాసింగ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్? పాస్ మార్క్స్ అంటే 35% వాల్యూ ఎంత చెప్తే సరిపోతుందా? 35% వాల్యూ ఎంత అండి? 35% వాల్యూ అంటే మీకు డబల్ అయింది కాబట్టి డబల్ అంటే 70. 35% వాల్యూ 70, దానికి ఒక 30 యాడ్ చేస్తే మీరు పాస్ మార్క్స్ అన్నట్టు. అంటే ఎంత అండి? ఆప్షన్ బి 100. లేదా దీన్ని ఇంకోలాగా కూడా అర్థం చేసుకోవచ్చు అండి. మీరు క్వశ్చన్ ఎలా అర్థం చేసుకుంటారని, ఇప్పుడు 35% మార్క్స్ వచ్చినాయా ఎవరికి? ఉమాకి. ఇంకొక 30 మార్క్స్ వస్తే పాస్ అయ్యేదా? 30 మార్క్స్. ఇది పాస్ మార్క్స్ అన్నట్టు కదా. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారండి? మహేష్. మహేష్కి ఎంత వచ్చినాయండి? 60% మార్క్స్ వచ్చినాయి. 20 ఎక్కువ వచ్చినాయి కదండి. 60% నుండి కనుక మీరు 20 తీసేసినారు అనుకోండి, ఇవి పాస్ మార్క్సేనా? ఇది పాస్ మార్క్సే, ఇది పాస్ మార్క్స్ అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయవచ్చా? మీరు చేయొచ్చు. సో 60 - 35 ఏమవుతుంది? 25% అవుతుంది. 30 + 20 ఎంత అవుతుంది? 50 అవుతుంది. 25% వాల్యూ కనుక మీకు 50 అనుకుంటే 35% వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? ఇదే వచ్చింది కదా, 70 వచ్చింది. అంటే 70 + 30 మీకు పాస్ మార్క్స్ అన్నట్టు 100. క్వశ్చన్ నెంబర్ 25. పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ నేమ్డ్ గౌతమ్ ఇన్ ఎండ్ 2016 వాజ్ 80,000, which was increased by 30% and 12.5% in year 2017 and 2018 respectively. In year 2019, Joker killed so many people and there was a certain percentage decrease in the population. Again in year 2020, population was increased by 16.66%. If population of city Gautam at the end of 2020 is
1,09,200. Find by how much percent population of city has decreased in year 2019. గౌతమ్ అనే పట్టణంలో జనాభా 2006 చివరన 80,000 ఉందండి. ఓకే, 80,000 ఉందా? 2007లో ఏమైందండి? 2017లో 30% పెరిగింది. 30% పెరిగిందంటే 130% అవ్వడమేనా? 130% ఇంకా ఫ్రాక్షన్లో రాస్తే 13/10. ఓకే, తర్వాత 12.5% పెరిగింది. 12.5ని ఫ్రాక్షన్లో రాస్తే ఎంత? 1/8. 1/8 పెరిగిందంటే 8 ఉంటే 1 పెరిగినట్టు కదండి, అంటే 9/8 అయినట్ట. 8 ఉంటే 1 పెరిగి 9/8 అయింది. ఇది 17, ఇది 18. 19లో కొంతమందిని చనిపోయినారంటండి. చనిపోయినప్పుడు ఎంతో కొంత తగ్గిందన్నప్పుడు ఇక్కడ మీరు 30% పెరిగిందంటే 13/10, 12.5% పెరిగిందంటే 9/8 రాసుకున్నారు కదా. తగ్గిందంటే ఎంతో కొంత తగ్గిందంటే మీరు దాన్ని ఫ్రాక్షన్లో రాస్తే x/y అని రాసుకోవచ్చా అండి? రాసుకోవచ్చు కదా. ఓకే, ఇంటూ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ 2020లో 16.66% పెరిగింది. 16.66% ఫ్రాక్షన్లో రాస్తే 1/6. అంటే 6 ఉంటే 1 పెరిగింది కదా, అంటే 7/6 అయిందా? ఇలా అయితే మొత్తం జనాభా ఎంత అయిందండి లాస్ట్కి? 1,09,200. ఇదే కదా. క్యాన్సిల్ చేయండి చూడండి. ఇది 80 అంటే 80 క్యాన్సిల్ అయితే ఇక్కడ 1000 వస్తుందా? 1000 వస్తుంది. ఓకే, ఇక్కడ 2 zeros, ఇక్కడ ఉన్న 2 zeros క్యాన్సిల్ అవుతుందా? 2 zeros తోటి. ఓకే, ఇంకేముందండి మీకు? చూడండి, 6 అంటే ఇక్కడ 3 టైమ్స్ వెళ్తుంది, 2 మిగులుతుంది. ఈ 2 ఇక్కడ 5 క్యాన్సిల్ చేస్తుంది, అంతే కదా. 5 క్యాన్సిల్ చేస్తుంది కదా 2. ఇంకేం మిగిలింది చెప్పండి నాకు? ఇక్కడ 13తో క్యాన్సిల్ చేయండి. 13 ఇంటూ 8 104 కదండి. 5 మిగులుతుందంటే 13 4 times 52. 13 4 times 52. ఇంకెంత ఉంది? 3 into 7 21. 21 into 4 అంటే 84. మీకు x/y ఏం మిగిలిందండి? x/y 4/5 అయింది. x/y 4/5 అయిందంటే 5 ఉన్న వాల్యూ 4 అయిందంటే 20% తగ్గిందన్నట్టు మీకు అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ x/y వాల్యూ 4/5 అయింది. 4/5 అంటే 20% తగ్గినప్పుడే మీరు 4/5 ఫ్రాక్షన్లో రాసుకుంటారు కదండి. 20% తగ్గిందంటే 1/5 తగ్గినట్టు. 1/5 తగ్గిందంటే 4/5 అయినట్టు కదా. ఈ బ్రాకెట్లో 4/5 వస్తేనే మీకు ఈ వాల్యూ అవుతుంది కదా. ఈ బ్రాకెట్లో 4/5 రావాలంటే ఎంత తగ్గాలి మీకు? 20% తగ్గాలి. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 26. A person travels 60 km by steamer, 330 km by rail and 60 km by taxi in a journey. The speed of the train is thrice that of the taxi and 1.5 times that of the steamer. If the time taken for this entire journey is 20 hours, then speed of the train is. Okay. Person 60 km by steamer అండి. ఓకే, ట్రైన్ ఎలా అండి? 330 kilometers. అండ్ ట్యాక్సీ ఎలా? ట్యాక్సీ నెక్స్ట్ మళ్ళీ 60 kilometers. ఓకే, ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ థ్రైస్ దట్ ఆఫ్ ద ట్యాక్సీ. ట్రైన్ స్పీడ్ అనేది, ఇది ట్రైన్ కదా మీకు. ఓకే, ట్రైన్ స్పీడ్ అనేది ఎంత ఉంది? 1/2, 3/2 ఆఫ్ ద ట్యాక్సీ. అంటే ఇది 3x ఉంటే ఇది 2x ఉండాలా? సారీ, ట్యాక్సీది కాబట్టి ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ థ్రైస్ దట్ ఆఫ్ ద ట్యాక్సీ. అంటే ట్యాక్సీకి కనుక మీరు x అనుకుంటే ఇది 3x ఉంది. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? అండ్ 1/2 టైమ్స్ దట్ ఆఫ్ స్టీమర్. అంటే 3/2 టైమ్స్ దట్ ఆఫ్ స్టీమర్ కదండి. అంటే స్టీమర్ 2x ఉంటే ఇది 3x అవ్వాలి. ఇవి మీకు రాసుకోవడం రావాలండి కొంచెం స్పీడ్గా. ఇఫ్ ద టైమ్ టేకన్ ఫర్ హిజ్ ఎంటైర్ జర్నీ ఈజ్ 20 hours. టోటల్ జర్నీకి టైం ఎంత పట్టిందండి? 20 hours పట్టిందా? కనుక్కోండి. 60/2x చేస్తే మీకు టైం వస్తుందా? స్టీమర్ టైం ఇది. 330/3x చేస్తే ట్రైన్లో వెళ్ళిన టైం. 60/x చేస్తే టైం వచ్చింది. ఇది 110 times, 230 times. 110 + 90 అంటే 200/x అయింది, ఈక్వల్ టు 20. ఎక్స్ వాల్యూ ఎంత చెప్పండి నాకు? ఎక్స్ వాల్యూ 10 వచ్చింది. ఎక్స్ వాల్యూ 10 అంటే మీకు కనుక్కోమని ఉంది. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కనుక్కోమన్నారు. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత? 3x అంటే 3 × 10 30. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 27. ఫైండ్ ద లార్జెస్ట్ 5-digit నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై
7, 10, 15, 21 and 28. ఓకే, 7, 10, 15, 21, 28తో డివైడ్ అయ్యే లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ చెప్పాలి. ఈ క్వశ్చన్ని మీరు మెథడ్ ఫాలో అయితే టైం వేస్ట్ అవుతుందండి. ఆప్షన్ త్రూ వెళ్ళాలి మీరు. ఇప్పుడు చూడండి, దీంట్లో లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఏముందండి? 99900 ఉంది. మీకు ఇక్కడ 2 ఆప్షన్లు సేమ్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఆప్షన్ని మీరు మార్చుకోండి. ఓకే, 99900 అయితే మీ ఆన్సర్ కాదండి. ఎందుకు కాదంటే చెప్తా చూడండి. ఈ నెంబర్ మీకు 7తో డివైడ్ కాదండి. మీకు 99900 అనే నెంబర్ 7తో డివైడ్ కాదు. ఇంత స్పీడ్గా ఎలా చెప్పగలిగినామంటే, మీకు 1001 అనే ఒక నెంబర్ ఉంటుంది. ఈ 1001 అనే నెంబర్ 7 × 11 × 13 చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుందండి. ఇది మీకు ఇంపార్టెంట్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలండి. 1001 అనేది 7 × 11 × 13 చేస్తే వస్తుంది. 101 అనేది మీకు ఒక ప్రైమ్ నెంబర్. 101 అనేది మీకు ఒక ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 111 = 37 × 3. ఇవి 3 మీకు గుర్తుండాలి అండి. కొంచెం క్యాలిక్యులేషన్ స్పీడ్ చేయాలంటే ఇవి గుర్తుండాలి. 1001 అంటే 7 × 11 × 13. మీకు 101 అనేది ఒక ప్రైమ్ నెంబర్. 111 అనేది 37 × 3. ఇవి కూడా ఉంది ప్రైమ్ నెంబర్స్. చూడండి, ప్రైమ్ 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 37 కూడా మీకు ఒక ప్రైమే. సో 1001 అనేది కనుక మీకు 7తో డివైడ్ అవుతుందంటే, ఇంతకుముందు 1001 - 7 అవుతుంది. 1001 + 7 అనే నెంబరు మీకు డివైడ్ అవుతుందండి. అంటే ఇప్పుడు ఈ 2 కూడా మీ ఆన్సర్స్ కావు. ఈ 2 మీ ఆన్సర్స్ కావు. ఇదైతే క్లారిటీ వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఏముంది? ఈ నెంబర్ ఉందా? ఇప్పుడు ఈ నెంబర్ మీకు 7తో డివైడ్ అవుతుందా చెక్ చేయండి ఒకసారి. 7 1 × 7 2, 7 4 × 28, 1 7 2 × 14, 5 7 8 × 15 0. ఈ నెంబర్ 7తో డివైడ్ అవుతుంది. ఈ నెంబర్ 10తో కూడా అవుతుంది. 15తో అవ్వాలి. 10తో అయిందంటే 5తో కూడా అయినట్టు. 3తో అవుతుందా లేదా చెక్ చేయండి ఒకసారి. 3 అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 మల్టిపుల్ కావాలి కదండి, అవుతుంది. 7తో అయిందంటే 3తో కూడా అయింది. 4తో అవుతుందా? లాస్ట్ 2 డిజిట్స్ 4తో అవుతున్నాయి కదా. 7 × 4. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుందండి. క్వశ్చన్ నెంబర్ 28 to 32 మీకు డిఐ క్వశ్చన్స్ అండి. ఒక బుక్ ప్రింట్ చేయడానికి అయిన కాస్ట్ గురించి ఈ పై చార్ట్ చెప్తుంది మీకు. సరే, క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇఫ్ ఫర్ ఏ సర్టన్ క్వాంటిటీ ఆఫ్ బుక్స్ ద పబ్లిషర్ హ్యాస్ టు పే 30,600 యాజ్ ప్రింటింగ్ కాస్ట్, దెన్ వాట్ విల్ అమౌంట్ ఆఫ్ రాయల్టీ టు బి పేడ్ ఫర్ దిస్ బుక్స్? కొన్ని పుస్తకాల నిమిత్తం పబ్లిషన్ 30,600ని కనుక ప్రింటింగ్కి చెల్లిస్తే ఎంత రాయల్టీని చెల్లించాల్సి వస్తుంది? ప్రింటింగ్ కాస్ట్ ఎంత ఉందండి ఇక్కడ? 20%. అంటే 20% వాల్యూ కనుక మీకు ఇంత అయితే రాయల్టీకి ఎంత ఉంది? 15% వాల్యూ ఎంత? 15% వాల్యూ. పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 4 times 3 times 5తో క్యాన్సిల్ చేస్తే 4 7 times 28 రైట్. 2 మిగులుతుంది. 4 6 times 24 7650. చూడండి, 3 × 0 3, 3 5s 15, 1 క్యారీ, 3 6 18 + 1 19, మళ్ళీ 1 క్యారీ, 21 + 1 22, 22,950 మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 29. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ద సెక్టార్ కరస్పాండింగ్ టు ద ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ రాయల్టీ? ఈ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీకు ఒక పాయింట్ గుర్తుండాలండి. పర్సంటేజ్లో 5% ఈక్వల్ టు డిగ్రీస్లో 18 degreesకి ఈక్వల్ అండి. పర్సంటేజ్లో 5 అంటే డిగ్రీస్లో 18కి ఈక్వల్. మీకు రాయల్టీ 15% ఉందా? 5కి 18 అంటే 15 అంటే 3 times ఉంది కాబట్టి 18కి 3 times ఎంత అండి? 54 degreesకి ఈక్వల్. ఎంత? ఆప్షన్ ఏ. ఎలానో చూడండి. మీరు ఒక పై చార్ట్ని ఐదర్ డిగ్రీల రూపంలో చెప్తారు లేదా పర్సంటేజ్ రూపంలో చెప్తారు కదా. ఒక పై చార్ట్ని మీరు డిగ్రీల రూపంలో చెప్పినారనుకోండి, మొత్తం ఎన్ని డిగ్రీలు ఉంటుందండి? 360 degrees ఉంటుంది, అంతేనా? 360 degrees ఉంటుంది. పర్సంటేజ్ రూపంలో చెప్తే 100% కదా. హైయెస్ట్ అంటే 100% అని చెప్తాము. డిగ్రీస్లలో హైయెస్ట్ 360 degrees కదా. మీ 100% లేదా 360 degrees ఈ రెండు ఈక్వల్ కదండి. మీరు పర్సంటేజ్ని కానీ పర్సంటేజ్లో పై చార్ట్ని రిప్రజెంట్ చేస్తే మీరు హైయెస్ట్ 100% అంటారు. ఈ టోటల్ వాల్యూ మీకు 100%. అదే డిగ్రీలో రిప్రజెంట్ చేస్తే టోటల్ వాల్యూ మీకు 360 degrees కదా. ఈ రెండు ఈక్వల్ కదా మీకు. సో 20 ఇది 5 times క్యాన్సల్ అవుతుంది. 5% ఈక్వల్ టు ఇదంతా 20 18 times, అంతేనా? 18 degrees. సో 5% వాల్యూ అనేది 18%. ఇది ఎట్లొచ్చిందంటే ఇట్లా వచ్చిందండి.
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇక్కడ ఎంత డిగ్రీస్ చేస్తుందని అడిగినారు అనుకోండి క్వశ్చన్లో, ఇది 25% కదా. 5% 18 degrees అయితే ఇది 5కి 5 times ఉంది కాబట్టి 18కి 5 times అంటే ఇది మీరు 90 degrees అని చెప్పొచ్చు. ఇక్కడ ఎంత డిగ్రీస్ ఫామ్ చేస్తుందని చెప్పండి. 10% అంటే 5కి 18 అంటే ఇది 36 degrees అని చెప్పొచ్చు. ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మీకు 36 degrees అని చెప్పొచ్చు. ఇది 5కి 4 times ఉంది కాబట్టి 18కి 4 times అంటే మీకు 72 degrees అవుతుంది. ఇక్కడ కూడా 72 degrees అవుతుంది. కావాలంటే ఇప్పుడు మీరు అన్నీ చెక్ చేసి చూడండి, 360 degrees అవుతాయి. ఇది 15% అంటే మీకు 54 degrees వచ్చిందా. అన్నిటిని యాడ్ చేస్తే మీకు మళ్ళీ 360 degrees వస్తుంది. సో మీకు కనుక 5% ఈజ్ ఈక్వల్ టు 18 degrees అని కనుక తెలిసి ఉంటే క్వశ్చన్ని మీరు చూడగానే 18 × 3 54 అని మీరు పెట్టేస్తారండి, టైం వేస్ట్ చేసుకోకుండా. క్వశ్చన్ నెంబర్ 30. The price of the book is marked 20% above the cost price. If the marked price of the book is 180, then what is the cost of the paper used in a single copy of the book? పుస్తకం ప్రకటన వేల కొన్న వేల కంటే 20% ఎక్కువగా నిర్ణయించి పుస్తకం యొక్క ప్రకటన వేల 180 రూపాయలుగా నిర్ణయిస్తే ఆ పుస్తకానికి వాడిన పేపర్ వేల ఎంత? ఓకే, ఫస్ట్ ఎంఆర్పి ఎంత పెట్టినారండి బుక్ మీద? 180 రూపాయలు కదా. ప్రకటన ద మార్క్ ప్రైస్ ఆఫ్ ద బుక్ ఈజ్ 180 అన్నారు. ఇది కాస్ట్ ప్రైస్ కానీ ఎంత ఎక్కువ ఉందంట? 20% ఎక్కువ ఉందంట. అంటే కాస్ట్ ప్రైస్లో 120% వాల్యూవే కదండి ఇది. కాస్ట్ ప్రైస్లో 120% వాల్యూ, ఇదైతే 100% వాల్యూ ఎంత రావాలి చెప్పండి నాకు. దీనికి 1.5 times ఉంది చూడండి, దీనికి కూడా మీరు 1.5 times చేస్తే ఏమవుతుంది? 150 అవుతుందా? అంటే ఒక బుక్ యొక్క కాస్ట్ ప్రైస్ మీకు ఎంత వచ్చింది? 150 రూపాయలు వచ్చింది. అయితే పుస్తకానికి వాడిన పేపర్ వేల ఎంత? పేపర్ కాస్ట్ ఎంత ఉందండి? 25% ఉంది. అంటే దీంట్లో 1/4 కదా. మొత్తం బుక్కి కనుక మీకు 150 రూపీస్ ఖర్చు అయితే దాంట్లో 1/4 అనేది మీకు పేపర్కే ఖర్చు అవుతుందంట. అంటే 37.5 అయినా. సో ఆప్షన్ డి. Question number 31. If 5,500 copies are published and the transportation cost on them amount to rupees 82,500, then what should be the selling price of the book so that the publisher can earn a profit of 25%? Okay. పబ్లిషర్ 5,500 కాపీలను ప్రచురణకు 82,500 ట్రాన్స్పోర్టేషన్ వేల అయితే పబ్లిషర్ 25% లాభం పొందాలంటే ఒక్కో పుస్తకాన్ని ఎంత ధరకు అమ్మాలి? రైట్, మీకు 82,500 ఖర్చు వచ్చింది కదండి. దేనికి? ట్రాన్స్పోర్టేషన్కి. ఎన్ని పుస్తకాలకండి? 5,500కి. ఇప్పుడు ఒక్క పుస్తకానికి ఎంత ఖర్చు వస్తుందో చెప్పొచ్చా? 2 zeros క్యాన్సల్, 11 5 times, 11 7 times 77, 11 5 times 55, 5 15 అంతేనా? అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి 1 బుక్కి ఎంత ఖర్చు వస్తుంది? 15 రూపీస్ వస్తుంది. ట్రాన్స్పోర్ట్ చేయడానికి మీకు ఎంత అండి? ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత? 10% కదా. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ 10%. అంటే ఒక బుక్లో 10% వాల్యూ కనుక మీకు 15 అయింది అనుకోండి, 100% వాల్యూ ఎంత అవ్వాలండి? 150 అవ్వాలి, అంతేనా? అంటే బుక్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి 15 రూపాయలు అవుతుంది. బుక్ మొత్తం కాస్ట్లో ట్రాన్స్పోర్టేషన్కి 10% ఉంది. 10% వాల్యూ 15 అయితే 100% వాల్యూ ఎంత? 150. అంటే మీకు బుక్ 150 రూపాయలకు తయారవుతుంది. దీనికి మీకు ఎంత % ప్రాఫిట్ రావాలి? 25% ప్రాఫిట్ రావాలంటే 150లో 25% అంటే ఎంత అండి? 37.5 కదా. ఆఫ్ చేస్తే 75 అవుతుంది, దాంట్లో మళ్ళీ ఆఫ్ చేస్తే 37.5 అవుతుంది. సో మీరు బుక్కి ఎంత కమ్మాలి? 187.5 అమ్మాలి. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 32. రాయల్టీ ఆన్ ద బుక్ ఈజ్ లెస్ దెన్ ద ప్రింటింగ్ కాస్ట్ బై. రాయల్టీ ఎంత ఉంది? 15% ఉంది. ప్రింటింగ్ కాస్ట్ ఎంత ఉంది? 20% ఉంది. దీనికనేది ఎంత తక్కువ అని అడిగినారండి. సింపుల్గా చూడండి, రేషియో తీసుకోండి. 5 4 times, 5 3 times. ఎంత తక్కువ ఉందండి? 1 తక్కువ ఉంది, 4 పైన. అంటే ఎంత? 25% కదా మీ ఆన్సర్. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 33. 3 cubes of each side 7 centimeters are joined end to end. Find the volume of the long cuboid formula. మీ దగ్గర ఎలా అంటే 3 cubes ఉన్నాయండి. ఎంత? 7 centimeters. 1 2 3. ఇలా మీరు వాటిని పక్క పక్కన జాయిన్ చేస్తున్నారంట. ఇలా ఉంది ఒక్కొక్క క్యూబాయిడ్. ఇలా ఉంటే మీకు ఇలా ఉంటే ఆ మూడింటిని కనుక పక్క పక్కన పెడితే కొత్తగా మీ క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది కదా. ఆ క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నానండి. ఇప్పుడు ఈ మూడింటిని కనుక మీరు పక్క పక్కన ఇలా పెడితే లెంత్ ఎంత అవుతుందండి? లెంత్ 21 అవుతుంది. 7 + 7 + 7. ఈ విడ్త్ ఎంత అవుతుంది?
విడ్త్ 7 అవుతుంది. హైట్ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. హైట్ ఎంత? 7. సో ఇప్పుడు వాల్యూమ్ అంటే L ఇంటూ B ఇంటూ H కదా, విడ్త్ అనుకోవచ్చు, బ్రెడ్త్ అనుకోవచ్చు. దీంట్లో 7 ఉంటుంది. 7 క్యూబ్ అంటే మీకు 343. 7 ఇంటూ 7 ఇంటూ 7, దీంట్లో ఒక 3 ఉంటుంది. 343 ఇంటూ 3. సో యూనిట్ డిజిట్ 9 రావాలి. 3 4 12. 29 ఎక్కడ వచ్చింది ఆప్షన్లో? ఆప్షన్ బి రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 34. A boat goes 24 km downstream in 10 hours. It takes 2 hours more to cover the same distance against the stream. What is the speed of the boat in still water? ఒక పడవ నీటికి వాలుగా వెళ్ళినప్పుడు 10 గంటల్లో 24 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఓకే, 24 కిలోమీటర్ల దూరం. డౌన్ స్ట్రీమ్ అంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది కదండి. ఇది లేదా బి ప్లస్ ఎస్ అని తీసుకోండి ఈజీగా ఉండడానికి కోసం. బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. 24 కిలోమీటర్ని వెళ్ళడానికి టైం ఎంత పడుతుందంట? 10 అవర్స్ పడుతుందంట. అదే దూరం 24 కిలోమీటర్స్ని ఎలా అప్ స్ట్రీమ్లో వెళ్ళాలంటే స్పీడ్ ఎంత? బి మైనస్ ఎస్. ఇప్పుడు టైం ఇంతకుముందు కన్నా 2 అవర్స్ ఎక్కువ పడుతుంది. ఇదే కదా ఇచ్చిందండి. సో దీని నుండి మీరు బి ప్లస్ ఎస్ వాల్యూ ఏం రాయొచ్చండి? 2.4 అని రాయొచ్చా? బి మైనస్ ఎస్ ఎలా రాయొచ్చు? 2 అని రాయొచ్చా? మీకు ఏం కనుక్కోమన్నారు? స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే యాడ్ చేస్తే 2b ఈక్వల్ టు 4.4, b ఈక్వల్ టు 2.2, b ఈక్వల్ 2.2 ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 35. 9x² మైనస్ kx ప్లస్ 81 ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్ అయితే ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి సమానం అంటండి. రూట్స్ ఆర్ ఈక్వల్ అయితే k వాల్యూ ఎంత? రూట్స్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు మీకు b² ఈక్వల్ టు 4ac అనేది కండిషన్ అండి. క్వాడ్రిక్ ఈక్వేషన్లో ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనేది ఒక క్వాడ్రిక్ ఈక్వేషన్. వీటికి రూట్స్ ఈక్వల్ అయితే మీకు b² ఈక్వల్ టు 4ac అవ్వాలి. ఇది కండిషన్. ఇక్కడ రూట్స్ ఈక్వల్ అన్నారు కాబట్టి b² అంటే వాల్యూ ఎంత అండి? ఇక్కడ b వాల్యూ మైనస్ k కదా, మైనస్ k² ప్లస్ మైనస్ k² ఈక్వల్ టు 4 ఇంటూ a అంటే x² కోఫిషియంట్ కదా, మీకు x² కోఫిషియంట్ అంటే 9, c అంటే ఎంత? కాన్స్టెంట్ 81. అప్పుడు k వాల్యూ ఎంత అవుతుందండి? ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి అండర్ రూట్ చేస్తే 2 ఇంటూ 3 ఇంటూ 9, 27 2 54. సో ప్లస్ ఆర్ మైనస్ 54 స్క్వేర్ ఉంది కాబట్టి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 36. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 24 స్టూడెంట్స్ అండ్ దేర్ టీచర్ ఈస్ 15 years. When the teacher's age is excluded, the average age decreased by 1 year. The age of the teacher in years. Okay. మీకు 24 ప్లస్ 1 మెంబర్స్ అండి. వీళ్ళు స్టూడెంట్స్, ఇది టీచర్. వీళ్ళ ఏజ్ ఎంత ఉందండి? 15 years ఉందంట. దీంట్లో నుండి కనుక టీచర్ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, 24 స్టూడెంట్స్ యొక్క ఏజ్ ఎంత అవుతుందంట? డిక్రీజ్డ్ బై 1 year అంటే 14 అవుతుంది. అప్పుడు టీచర్ ఏజ్ ఎంత అని అనుకోవచ్చండి. ఈ క్వశ్చన్ని మీరు ఇలా అయినా అర్థం చేసుకోవచ్చు, లేదా 24 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఏమో 14 ఉంది, వాళ్ళతో టీచర్ కలవడం వల్ల యావరేజ్ ఏజ్ 15 అయింది. ఏ రకంగానే అర్థం చేసుకోవచ్చు. 25 మంది యొక్క యావరేజ్ ఏజ్ 15 ఉంది, దాంట్లో నుండి టీచర్ వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళ యావరేజ్ ఏజ్ 14 ఉంది. లేదా 24 మంది యావరేజ్ ఏజ్ 14 ఉంది, వాళ్ళకి టీచర్ కలిస్తే ఇప్పుడు 25 మంది ఏజ్ 15 అయింది. ఇప్పుడు ఇలా అయినా అర్థం చేసుకోవచ్చు. 24 మంది దగ్గర 14 ఉంటే వీళ్ళకు 15 కావాలంటే ఏం కావాలండి? ఈ 24 మందికి ఒక్కొక్కటి కావాలి. ఎవరు ఇవ్వాలి? టీచర్ ఇవ్వాలి. అంటే టీచర్ చూడండి, టీచర్ కనుక 14 ఉందనుకోండి, 24 మెంబర్స్కి యావరేజ్ ఏజ్ 14 ఉంది, టీచర్ కూడా 14 ఉంటే యావరేజ్ ఏజ్ పెరగదు కదా, 14 ఉండేది. కానీ ఒకటి పెరిగిందంటే 24 ప్లస్ టీచర్, 24 మంది ప్లస్ స్టూడెంట్, 24 మంది స్టూడెంట్స్ ప్లస్ ఒక టీచర్, 25 మందికి ఒక్కొక్క ఇయర్ ఎక్కువ ఇచ్చేంత ఏజ్ టీచర్ దగ్గర ఉండాలి. అప్పుడు 14 ప్లస్ 25 ఎంత అవుతుందండి? 39. సో టీచర్ ఏజ్ ఎంత అండి? ఆప్షన్ ఏ. అర్థమవుతుందా మీకు? రైట్. క్వశ్చన్ నెంబర్ 37. A and B invest in a business in the ratio 4:5. If 10% of the total profit goes to charity and A share is 8,000, then total profit for the year is, right? A and B ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేసినారండి? 4:5. ఓకే. 10% ఏమో మొత్తం చారిటీకి ఇచ్చేస్తున్నారంట అండి. 10% చారిటీకి ఇచ్చేస్తే మిగిలింది ఎంత? 90% కదా.
90%ని ఏ రేషియోలో పంచుకోవాలి? వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియోలో పంచుకోవాలి. వీరికి 4 ఇస్తే ఈయనకు 5 ఇవ్వాలి. సో సరే, మనం ఈయనకు 4 ఇచ్చినారు, ఈయనకు 5 ఇచ్చినారు అనుకున్నారు. ఇదే 90% అనుకున్నారు అనుకోండి. 90% వాల్యూ మీకు 9 అయింది అనుకోండి. అప్పుడు 100% వాల్యూ ఎంత అవుతుందండి? 100% వాల్యూ ఎంత అవుతుంది? 10 అవుతుంది, అంతేనా? అంటే 10% వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే టోటల్ ప్రాఫిట్ కనుక మీ దగ్గర 10 రూపీస్ ఉందనుకోండి, మీరు చారిటీకి ఎంత ఇస్తారు? 1 ఇస్తారు. రిమైనింగ్ ప్రాఫిట్ మీ దగ్గర ఎంత ఉంది? రిమైనింగ్ ప్రాఫిట్ 9 ఉంది. ఆ 9ని మీరు 4:5 రేషియోలో డివైడ్ చేస్తారు అన్నట్టు. అయితే ఈయనకు 4 వస్తుంది, ఈయనకు 5 వస్తుంది. ఇలా ఏకి ఎంత వచ్చిందండి? 8000 వచ్చిందా? అంటే ఏకి 4 వాల్యూవే 8000 అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత? 10 వాల్యూ ఎంత? ఇంటూ 2000 అయింది కాబట్టి ఇంటూ 2000 అంటే 20,000. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 38. Silver and copper are mixed in the ratio 2:5. Silver, copper 2:5 and 4:7 to prepare 2 alloys A and B. అంటే మీకు 2 alloys A and B తయారు చేయడానికి సిల్వర్ కాపర్లని 2:5 అండ్ 4:7 రేషియోలో మిక్స్ చేస్తున్నారండి. అలా ఏలో సిల్వర్ కాపర్ 2:5 రేషియోలో ఉంటుంది అండ్ బీలో సిల్వర్ కాపర్ మీకు 4:7 రేషియోలో ఉంటుంది. ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ దిస్ అలాయ్స్ A and B ఆర్ మిక్స్డ్ టు ప్రిపేర్ థర్డ్ అలాయ్ C. ఓకే, ద రేషియో ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్ ఇన్ C. ఈ రెండింటిని మీరు ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసి Cని తయారు చేస్తే Cలో సిల్వర్కి కాపర్కి రేషియో అడిగినారండి మీకు. టోటల్ ఎంత ఉంది చెప్పండి? 2, 5, 7 ఉంది. 4 + 7 అంతా 11 ఉంది. ఇవి ఈక్వల్ క్వాంటిటీసా అండి? కాదు కదా. ఈక్వల్ కాదు కాబట్టి మీరు ఈక్వల్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంటూ 11 చేయండి, ఇక్కడ ఇంటూ 7 చేయండి. ఈక్వల్ అయినాయా? ఇక్కడ ఇంటూ 11 చేసినారు కాబట్టి మీరు ఇక్కడ ఇంటూ 11 చేయాలి, ఇక్కడ ఇంటూ 11 చేయాలి, ఇక్కడ ఇంటూ 7 చేయాలి, ఇంటూ 7 చేయాలి. చూడండి ఎంత ఉంది? 22కి 28 యాడ్ చేస్తే ఎంత? 50. టోటల్ 50 అయింది. ఇక్కడ 49కి 55 యాడ్ చేస్తే ఎంత? 49కి 55 + 50 104, అంతేనా? 55. సో 25:52. 25:52. ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 39. 3 individuals ABC start a company and contributed a total of rupees P towards its running. A contributes 50,000 more than B and B contributes 50,000 more than C. If the contributions of ABC are in the ratio 8:7:6, then P is equal to. ఓకే, ఒకటి చెప్పండి నాకు. ఏబీసీ కాంట్రిబ్యూషన్స్ రేషియో ఎలా ఉన్నాయండి? ఇక్కడ ఇచ్చినది కదా 8:7:6 అని. 8 అయితే 7 అయితే 6. ఇక్కడ మీకు క్వశ్చన్లో ఏం చెప్పినారు చూడండి. బి పెట్టిన పెట్టుబడి ఏ పెట్టుబడి కంటే 50,000 ఎక్కువ. సి పెట్టిన పెట్టుబడి కన్నా బి పెట్టిన పెట్టుబడి 50,000 ఎక్కువ. చూడండి, 6 కన్నా 7 1 పార్ట్ ఉందా? 1 పార్ట్ వాల్యూ మీకు ఎంత అన్నారు? ఇక్కడ 50,000 అన్నారు. ఇక్కడ చూడండి, 7కి 8కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉందా? ఈ డిఫరెన్స్ 1 పార్ట్ ఉంది, ఈ డిఫరెన్స్ 1 పార్ట్ ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ 50,000 ఎక్కువ ఉంది, 50,000 ఎక్కువ ఉంది. రెండు మ్యాచ్ అయినాయి, సరిపోయినాయా? అంటే ఇప్పుడు మీకు 1 పార్ట్ వాల్యూవే మీకు 50,000 అని అర్థమైందండి. 1 పార్ట్ వాల్యూ 50,000 అని అర్థమైంది. ఇప్పుడు మీకు మొత్తం ఏమన్నారు? మొత్తం పెట్టుబడి విలువ ఎంత? 6 + 7 ఎంత? సరే 21 కదా ఇది. 8 + 7 15, 15 + 1 21. 21 వాల్యూ ఎంత? 21 × 5 ఎంత? 105,000,000. ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది మీకు. చాలా సింపుల్ అండి. ఏబీసీలు 8:7:6 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేసినారు. ఈయనకన్నా ఈయనకి ఎంత? 50,000 ఎక్కువ. 1 పార్ట్ వాల్యూ 50,000. ఇక్కడ కూడా గ్యాప్ 50,000 ఉంది అండ్ పార్ట్ కూడా 1 ఉంది. 1కి 50-50కి మ్యాచ్ అయినాయి కాబట్టి 1 పార్ట్ వాల్యూ 50,000 అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 21 పార్ట్స్ వాల్యూ ఎంత? క్వశ్చన్ నెంబర్ 40. 6 men + 8 women కెన్ డూ ద వర్క్ ఇన్ ఎంత అండి? 40 days. 8 men + 16 women కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ ఎంత? 24 days. ఇది టోటల్ వర్కే, ఇది టోటల్ వర్కే కాబట్టి ఈ రెండు మీరు ఈక్వల్ చేయొచ్చా? చేయొచ్చు. సో 8 3 times, 8 5 times కదండి. 5 6 30M 30M అవుతుంది. ఇక్కడ 8 3 24M అవుతుంది. ఇక్కడ చూడండి 30M, ఇక్కడ 24M అంటే ఇది వస్తే 30 - 24 అంటే 6M అవుతుందా? 8 5 40 అవుతుంది. 16 × 3 48 అవుతుంది. 48 - 40 అంటే 8W అవుతుందా?
M/W అంటే 8/6 అంటే ఇది 4/3 అవుతుందా? అంటే మ్యాన్కి ఉమెన్కి ఎఫిషియన్సీ రేషియోలో ఉందండి 4:3 కదా. అది మీరు దీంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు టోటల్ వర్క్ వస్తుందండి. టోటల్ వర్క్ కావాలంటే 6 మెన్, ఒక్కొక్క మెన్ ఎఫిషియన్సీ ఎంత 4 అంటే 6 4 24 ప్లస్ 8 × 3 ఎంత, ఒక విమెన్ 3 కాబట్టి 8 × 3 24. వీళ్ళ ఎన్ని రోజులు చేస్తే వర్క్ కంప్లీట్ అవుతుందంట 40 days. ఇది మీకు టోటల్ వర్క్. ఇదే వర్క్ని చేయడానికి మీకు ఎంతండి 10 men and 8 women. 10 men అంటే ఒక రోజులో ఎంత చేస్తారండి, 10 × 4 అంటే 40 చేస్తారు. 8 women 8 × 3 అంటే ఎంత 24 చేస్తారు. ఎంత టైం పడుతుంది క్వశ్చన్ అండి. సో 48 × 40 అవుతుంది పైన, ఇక్కడ 64 అవుతుంది. ఇది 16 3 16 4 4 × 10 సో 30 daysలో చేస్తారండి. ఆప్షన్ డి. ఇదండి మీకు పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్.